హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ దప్పడం అంటే ముక్కల పులుసు. దీనికోసం ముందుగా కూరగాయలన్నిటిని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అలాగే వంకాయలను కూడా నీళ్ళలోకి తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ కూరగాయ ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ నీళ్లలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలు ఒక 1/4 వంతు ఉడికి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ముందే వేస్తే బాగా చెదిరైపోతాయి, అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు, మిగిలిన ముక్కలు ఈ విధంగా చక్కగా మగ్గి ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి పులుసు తీసుకుని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1.5 స్పూన్ల వరిపిండి తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి ఒక లిక్విడ్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వరిపిండి లిక్విడ్ని ఈ పులుసులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకుని ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కదిపేస్తే ముక్కలన్నీ చెదిరైపోతాయండి, అందువల్ల నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక తడ్కా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో పోపు సామాన్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు 4, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును ఈ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పోపు పెట్టాక ఒక 5 నిమిషాల పాటు పులుసును మరగనివ్వాలి. ఈలోగా 2 టేబుల్ స్పూన్ల బెల్లం, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను కాబట్టి చివరిలో వేసుకున్నాను. అదే మీరు బెల్లం ముక్క వేసుకునేటట్లయితే చింతపండు పులుసు పోసినప్పుడే బెల్లం ముక్క వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దప్పడం తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.